జడ్సన్, నువ్వంటే నాకు ఇష్టమన్నా, ప్రేమతోనే తిడతాను, నీ తమ్ముడు లెక్క. బుద్ధి ఉండాలి, ఇంకా నీకంటే ఎక్కువ బూతులు బ్రహ్మాండంగా మాట్లాడతా. ఏం మాటలు మాట్లాడినారు వెదవా, చెక్కగాడు, లేకపోతే బుద్ధి ఉందా, తొక్కుతా అంటావు. అరే ఇది ప్రజాస్వామ్యం రా భయ్, నీకెట్లా మాట్లాడాలి, రాజకీయ పార్టీలు ఏ విధంగా పోటీ చేయాలో రాజ్యాంగం మాకు కూడా కల్పించింది, ఆ హక్కు మాకు కూడా కల్పించింది. కాబట్టి విశ్లేషణ పేరుతోని నేను చివరిగా మాట్లాడే ముందన్నా, మోదీ గారు భారతదేశానికి అత్యున్నత 2వ ప్లేస్లో ఉన్నది అమిత్ షా గారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఒక మంత్రివర్యులు ముగ్గురు మాట్లాడుతున్నట నాకు సోర్స్ వచ్చిందట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అట అమిత్ షా గారు క్లాస్ తీసుకున్నారు, లేకపోతే జగన్ గారి గురించి ఇది మాట్లాడిండ్రు అని చెప్పడం వేరు, మాట్లాడేసిండ్రు అని చెప్పడం వేరు. నేనేమంటున్నా, నువ్వు ఆల్రెడీ జరిగిపోయిందని చెప్తున్నా. నువ్వు పెట్టాలిగా, నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు రిటైర్డ్. కాబట్టి ఏది అవును, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు కొంతమంది చెప్పినన్నా. ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నానా, ఒక్క నిమిషం. మీరే 100 అడగండి, 100కు 100 చెప్తా. సోర్సు బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు మన ఓల్డ్ పీజీ హాస్టల్ దగ్గర మన అనేక, ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నా, వినండి. ఓల్డ్ పీజీ హాస్టల్లో బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, మీ అందరికి తెలిసిందే. వాళ్ళ తరపు నుంచి మాకు వచ్చింది. ఏది చలో ఒక్క నిమిషం నేను డిస్టర్బ్ చేయకండి, ఆగండి. మీ ఒక్క నిమిషం మీరు బ్రదర్స్, మీకు గంటగా ఒక్క నిమిషం లైవ్ జరుగుతుంది. సాయంత్రం రాత్రి వరకు కూర్చుందాం, ఎక్కడా పోయేది లేదు. మీరు ఉండేది మన క్యాంపస్ దగ్గరనే, నేను ఉండేది మన క్యాంపస్ దగ్గరనే. వినండి. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నువ్వు ఎన్ని క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్తా. రాత్రి వరకు కూర్చుందాం. బాజాబ్తా చెప్తున్నాం, హిందూ ధర్మం పైన, దేశం పైన మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం పేరుతోని, విశ్లేషణ పేరుతోని కానీ, లేకపోతే ఇండివిజువల్ జర్నలిజం పేరుతో కానీ, మీరు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏమిచ్చిందో దానిపైన మీరు మాట్లాడుకోండి, మేము కాదనడం. కానీ వ్యక్తిగత హననానికి పోతే బాగుండదు, తస్మత్ జాగ్రత్త వెదవల్లారంటున్నాం. మిత్రుడు